బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఈ క్రమంలో మే 5వ తేదీన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొననున్నారు. భువనగిరి, ఆదిలాబాద్లలో నిర్వహించే బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ పాల్గొనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. నిన్నటి వరకు అటు ప్రచార కార్నర్ మీటింగ్స్ కావచ్చు, నామినేషన్లు, అలాగే బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి అన్ని తానై ప్రచార కార్యక్రమాలు చూశారు, అందులో పాల్గొన్నారు. అంతేకాకుండా ఓటర్లను నేరుగా కలుసుకునేందుకు కూడా ఆయన ఇంటింటి ప్రచారం కూడా కొన్ని చోట్ల నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అగ్రనేతల పర్యటన కూడా తెలంగాణలో ఉండనుంది. మే 5వ తేదీన ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించేటటువంటి భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరవుతారు. ఈ సభ నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున అగ్రనేతల పర్యటన ఉండేలా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేసింది. అయితే రాహుల్ గాంధీ ఈ యొక్క భువనగిరి అలాగే ఆదిలాబాద్ సభల్లో పాల్గొని ఆయన ప్రసంగించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి 5 న్యాయ్ 25 గ్యారంటీలను జనంలోకి తీసుకువెళ్లేందుకు ఇప్పటికే అభ్యర్థులు ఇంటింటి ప్రచారం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో నిర్వహించినటువంటి భువనగిరి సమీక్షా సమావేశంలో అనంతరం కూడా ప్రియాంక గాంధీ అటు నల్గొండ అలాగే భువనగిరి సభల్లో కూడా పాల్గొంటారు అనేటటువంటి మాటలను కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు చెప్పడం జరిగింది. అయితే చివరి నిమిషంలో ప్రియాంక గాంధీ టూర్ కాస్త వాయిదా పడింది. రాహుల్ గాంధీ ఈ యొక్క భువనగిరిలో నిర్వహించేటటువంటి జనజాతర బహిరంగ సభతో పాటుగా ఆదిలాబాద్లో నిర్వహించేటటువంటి జనజాతర బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ మే 5వ తేదీన అనంతరం కూడా ఇతర అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే కావచ్చు, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీని కూడా రంగంలోకి ప్రచారంలోకి తెలంగాణ ప్రచారంలో పాల్గొనేలా కూడా షెడ్యూల్ ప్రిపేర్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ మే 5వ తేదీ నుంచి అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ ప్రచారం తెలంగాణలో మొదలు కానుంది. అనంతరం కూడా ఇతర నేతలు కూడా ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు దిశగా అడుగులు వేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దానిలో భాగంగానే ఈ యొక్క రాహుల్ గాంధీ పర్యటన కూడా చూసుకోవచ్చు. మే 5వ తేదీన భువనగిరిలో అనంతరం కూడా ముఖ్యంగా ఆదిలాబాద్లో కూడా బహిరంగ సభ ఉండనుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రాజు.